అతను కాంట్రాక్టర్ అనుకోకుండా ఎన్నికల బరిలోకి దిగారు. మంత్రిని ఓడించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. తప్పుల మీద తప్పులు చేయడంలో జనాలు ఇంటిదారి పట్టించారు. ఇప్పుడు గెలిచిన ప్రాంతంలోనే ఉండలేని పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఎందుకు ఆ పరిస్థితి? పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉంది పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ పరిస్థితి. 2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన ఆయన 2024 ఎన్నికల్లో కంగుతిన్నారు. ఎలా గెలిచారో అదే స్థాయిలో ఓడిపోయారు. నియోజకవర్గంలో ఓడిపోయాం ఇంకెందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ వెంకటగౌడ్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేశారు. అధికార పార్టీ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలకు వేధింపులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదు. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పక్క రాష్ట్రానికి చెక్కేశారు. నిజానికి వెంకటగౌడ్ రాజకీయ రంగ ప్రవేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఎక్కడో బెంగళూరులో ఒక కాంట్రాక్టర్. పెద్దిరెడ్డి చొరవతో పలమనేరుకు వచ్చారు. అనూహ్యంగా ఎన్నికల బరిలోకి దిగారు. అప్పటికే మంత్రిగా కొనసాగుతున్న అమర్నాథ్ రెడ్డిని ఓడించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కొత్త వ్యక్తి అయినప్పటికీ పలమనేరు ప్రజలు వెంకటగౌడ్పై విశ్వాసంతో ఓట్లేశారు. తమతో పాటే ఉంటారని పలమనేరు ప్రజలు నమ్మారు. ఆ సమయంలో వైసీపీ గాలి వీస్తున్నప్పటికీ మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డిని తట్టుకునే స్థాయి వెంకటగౌడ్కి లేదు. అయినప్పటికీ ప్రజల్లో మార్పు రావడం, కీలకమైన నేతలంతా అమర్నాథ్ రెడ్డికి దూరమై వెంకటగౌడ్కి దగ్గర కావడం ప్లస్ అయింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పట్టు పెంచుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డిని ఓడించారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా వెంకటగౌడ ఉన్నారు కదా, ఆయన ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ సారి వచ్చినప్పుడు కొత్త క్యాండిడేట్ అని మేము ఒక అప్లికేషన్ ఇచ్చాము. అది గెలవడానికి బాగా చేస్తాడు అని. ఏదో మాకు నచ్చలేదు. అందుకు దానివల్ల దాంట్లో అభివృద్ధి కూడా ఏం లేదు. పలమనేరు తరఫు నుంచి పలమనేరు ఏం అభివృద్ధి కూడా లేదండి. ఎన్ని ఇల్లుగా ఎట్లుందో ఇంతకుముందు పలమనేరు అట్లే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, అమర్నాథ్ రెడ్డి గారిపై ఆయన అమర్నాథ్ రెడ్డి గారిన అబ్బుడి నుంచి మాకు అబ్బుడి నుంచి తెలుసు. ఆయన ఒక ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఆయన 6 నెలలు అయిందే కదా వచ్చి, 6 నెలలు అయింది వచ్చి. ఇంకా ఉంది కదా, ఇంకా 4.5 సంవత్సరం ఉంది కదా, చేస్తారని ఒక నమ్మకం అనేది. 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన వెంకటగౌడ్ అతని కాంట్రాక్టర్ బుద్ధిని వీడలేదనే వాదనలు ఉన్నాయి. పదవీ వ్యామోహం, డబ్బు ఆశతో కోట్లు కుమ్మేశారని ప్రజల్లో నానుడి ఉంది. ఏ ఒక్క అవకాశం ఉన్నా మున్సిపల్ కాంట్రాక్టర్లు, రోడ్డు పనులు, డ్రైనేజీ టెండర్లు, ల్యాండ్, శాండ్ మైనింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సంపదను వదిలిపెట్టకుండా దోచేశారని ప్రజల్లో చర్చ సాగుతోంది. మరెన్నో అభియోగాలు ఉన్నాయి. కోట్లు కూడబెట్టి వెనకేసుకోవడానికి 5 ఏళ్ల సమయం సరిపోయిందంటున్నారు. ప్రజా కార్యక్రమాలు, ప్రజాసేవలు ఎక్కడా చేయలేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ ఫోటో, అమర్నాథ్ రెడ్డిపైన వ్యతిరేకత వల్లే 2019 ఎన్నికల్లో వెంకటగౌడ్ గెలిచారని పలమనేరు జనం అంటుంటారు. కనీసం గెలిచిన ఆ 5 ఏళ్ల కాలంలో సొంత కేడర్ను కూడా ఆర్థికంగా ఆదుకోలేదు. ప్రజలు ఏదైనా సమస్యతో ఇంటికి వెళితే అర్జీలు తీసుకుని బయట నుంచే పంపించేవారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా అభివృద్ధిని పక్కలో పెట్టి కక్ష సాధింపులు చేస్తున్నారని చెప్పేసి మన ఈ పలమనేరు ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు చెప్పాలంటే గతంలో అభివృద్ధి అంటే మీ ఇంటి దగ్గరికే, మీ ఇంట్లోనే వచ్చి వాలంటరీ అనే వ్యవస్థ ముందుకొచ్చి చేసేవాళ్ళు. ఒక పేపర్ కావాలన్నా, ఒక డెత్ బర్త్ సర్టిఫికెట్ ఇలాంటివి ఏమన్నా కావాలన్నా కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి చేసేవాళ్ళు. ఈరోజు ఒక చిన్న పథకం గురించి కూడా తెలియలేని పరిస్థితి. జనాలకి ఎక్కడ పోవాలనే తెలియదు. వాళ్ళు ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అని చెప్పేసి కూడా తెలియదు. ఇసుక అంటే గతంలో ఇసుక గురించి మాట్లాడతారు. ఇసుక తక్కువ ఉన్నింది, ఎక్కువ ఉన్నింది అని చెప్పేసి. గతంలో ఇసుక 3,000 రూపాయలు అమ్మినా కూడా అది ప్రభుత్వానికి పోతా ఉన్నింది. ప్రభుత్వం నుంచి బీద ప్రజలకు అందుతా ఉన్నింది. ఆ బీద ప్రజలకు పోతా ఉన్న డబ్బులు అవి. ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే అదే ఇసుకను అమ్మి 2,000, 2,500 అమ్మి
తమ జేబుల్లో, టీడీపీ నాయకుల జేబుల్లో పోతా ఉంది కానీ ప్రజలకి ఏమీ న్యాయం చేసిన విధంగా ఏమీ లేదు. అదేవిధంగా 2024 నాటికి పోటీ బాగా ఉన్నప్పటికీ వైసీపీ అధినేత జగన్ ఆయనకే టికెట్ ఇచ్చారు. పార్టీకి విధేయుడిగా ఉన్నాడనే ఒకే ఒక కారణంతో మరోసారి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే వెంకటగౌడ ఓటమి ఖరారైపోయింది. కానీ వైసీపీ అధినేత ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. ఊహించినట్టుగానే విజయం టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డిని వరించింది. గవర్నమెంట్ హాస్పిటల్ని మేము కట్టించాము, మేము అభివృద్ధి చేశామనేసి గడిచిన వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. కానీ దానికి పునాది వేసిందే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు. అంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దానికి శాంక్షన్ కావచ్చు, దానికి సంబంధించిన అన్ని లెటర్స్ అన్ని దానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చేసి దానికి పునాది వేసింది అమర్నాథ్ రెడ్డి గారు. దానికి శిలాఫలకాలు మాత్రమే వైసీపీ వేసుకునింది. ఆ శిలాఫలకాలతో మేము చేసామనుకున్నారు. ఖచ్చితంగా అది ముమ్మాటికి గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి అనేది ఒక అమర్నాథ్ రెడ్డి గారు చేసిన చొరవ, ఆయన కృషే తప్ప మిగతా ఏ నాయకులది దానికి సంబంధం లేదనేసి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాను. పార్టీకి అండగా నిలిచిన వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వెంకటగౌడ్ మాత్రం బెంగళూరు వెళ్లిపోవడం చర్చకు దారితీసింది. ప్రశ్నించే నాయకుడు ప్రజలను, సొంత కేడర్ను వదిలిపెట్టేసి బెంగళూరులో కూర్చుంటే తమ పరిస్థితి ఏంటి అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. పదవులు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, గెలుపోటములు సహజం. కానీ ఇవేవీ లేకపోయినా ప్రజల విశ్వాసం మాత్రం ఉండాలి అంటుంటారు రాజకీయ ప్రముఖులు. ప్రజలు తిరస్కరించిన రోజు కోట్లు ఖర్చు పెట్టినా, మరో అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడినా జనాలు దగ్గరికి చేరనియ్యరు. ఇలాంటి విషయాన్ని వెంకటగౌడ్ మర్చిపోయారనే విమర్శలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ వెంకటగౌడ్ ఎమ్మెల్యే అవుతారా? అమర్నాథ్ రెడ్డి లాంటి శక్తివంతమైన ప్రత్యర్థిని ఢీకొట్టగలరా అంటే డౌటే.